హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. మమ్మీస్ కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర అండి. ప్రసాదం పులిహోర చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండేటట్టు గుడిలో పెట్టే స్టైల్లో రావాలి అంటే నేను చెప్పే ఒక్క పొడి యాడ్ చేస్తే చాలండి. టెంపుల్లో పెట్టే పులిహోర లాగే ఉంటుంది. ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆవాలు ఇవన్నీ కొంచెం తక్కువ మంటలో పెట్టి దూరగా వేయించాలి. ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఎండుమిర్చి మొత్తం ఇవన్నీ ఫ్రై అయ్యాక మిక్సీలో తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అయినండి టెంపుల్ స్టైల్లో వచ్చే ప్రసాదానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో పచ్చిమిర్చి ఇంకా చింతపండు గుజ్జుని తీసుకోవాలి. నెక్స్ట్ పసుపు 1 స్పూన్ యాడ్ చేయాలి. ఇది కొంచెం బాగా మరగనివ్వాలి. కొంచెం చిక్కగా అయ్యిందాక మరగనివ్వాలి. మనం తయారు చేసుకున్న పొడి తీసుకొచ్చి ఈ గుజ్జులో వేయాలి. ఇది మొత్తం ఆ పొడి కొంచెం ఫ్రై అయ్యి బాగా ఉడికేదాకా ఉంచాలి. చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చి బాగా ఉడికిపోయింది. అంతే అండి, ఈ గుజ్జు బాగా ఉడికినట్టే ఆయిల్ పైకి వచ్చేస్తే ఇంకా ఇది తీసుకొచ్చి మనం ముందుగా చల్లార్చిన రైస్లో యాడ్ చేసేయాలి. ఈ గుజ్జంతా రైస్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఇంతే అండి, మనం ఆ రైస్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిరియాలు, ధనియాలు, ఆవాలు, పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు ఇవన్నీ వేసి వేరుశనగపప్పు కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. కొంచెం దూరగా ఫ్రై అయినాక మళ్ళీ ఎండుమిర్చి 3 లేదా 4 యాడ్ చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. అంతే అండి, తాలింపు పెట్టుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో ఈ తాలింపు వేసి బాగా మిక్స్ చేయాలి. పులిహోర అనేది బాగా మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ మనం స్పూన్తో కన్నా పులిహోర చేతితో మిక్స్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్, ఆ రెసిపీ బాగా వస్తుందండి. అంతా చేత్తో ఇలాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన పౌడర్ అంటే ఆవపిండి అంటారు. ఈ పౌడర్ అంతా బాగా రైస్కి కలిపేటట్టు మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ దాకా ఆ రెసిపీని వెయిట్ చేసి నెక్స్ట్ తింటే మాత్రం చాలా టేస్టీగా వస్తుందండి. ఈ ప్రసాదానికి మెయిన్గా మనం యూజ్ చేయాల్సిన ఆయిల్ నువ్వుల నూనె అయినా లేదా వేరుశనగ నూనె అయినా యూజ్ చేయాలండి. ఇలా నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె యూజ్ చేస్తేనే టెంపుల్ స్టైల్ ప్రసాదం చాలా ఈజీగా వస్తుందండి. ఇంతే అండి, రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.